పాజిటివ్ థాట్స్‌ని ఎట్లా గుర్తించడం? పాజిటివ్ థాట్స్ అంటే మనకు మనసు ఆహ్లాదంగా ఉండడం. హ్మ్. మనసు మంచిగా ఏదైనా పని అనుకున్నప్పుడు సాధించగలన నమ్మకము. హ్మ్. యాక్చువల్‌గా ఆలోచనలు అసలు మన కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ప్రకారము మైండ్ అనేది ఆ మైండ్ యొక్క ఫంక్షన్ అనేది ఆలోచనలు. హ్మ్. థింకింగ్ అన్నమాట. హ్మ్. థింకింగ్ అయితే మనకు పాజిటివ్ థాట్స్, నెగెటివ్ థాట్స్. పాజిటివ్ థాట్స్ ఎప్పుడు గాని ఆల్మోస్ట్ ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇస్తాయి. పాజిటివ్ ఎమోషన్ ఇస్తుంది. హ్యాపీనెస్, రిలాక్సేషను. హ్మ్. అలాగే నెగెటివ్ థాట్స్‌ని చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ నెగెటివ్ ఎమోషన్స్. ఓకే. అందుకోసమే చాలామంది దీనికి బలవుతున్నారు. నెగెటివ్ థాట్స్ రావడం అంటే ఆహ్, ఒక భయం భయానికి సంబంధించిన అనుకుంటే ఆందోళనకు సంబంధించినవి. ఇటువంటి నెగెటివ్ థాట్స్ వల్ల నెగెటివ్ ఎమోషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ భయము, హ్మ్. ఆందోళన, ఓకే. వ్యాకులత ఈ విధంగా వస్తాయన్నమాట. ఓకే. ఓకే. దెన్ వీటిని గుర్తించిన తర్వాత హ్మ్. చాలా మందికి ఏంటి కారణం? ఏంటి కారణం? ఎందుకొచ్చింది? నాకన్నీ బానే ఉన్నాయి కదా! నాకు డబ్బు బాగుంది. ఉద్యోగం బాగుంది. సో, ఇప్పుడు ఇలాంటి భావనలతో ఉన్న వాళ్ళకు డిప్రెషన్ వస్తున్నది. దీన్ని గుర్తించడానికి మీరు సింప్టమ్స్ చెప్పారు. హ్మ్. నాకన్నీ బానే ఉన్నాయి. హ్మ్. మరి ఎందుకొస్తుంది అనే ఒక రీజన్‌కి వెతకడం అనేది గూగుల్ వచ్చిన తర్వాత అందరికీ అలవాటయిపోయింది. హ్మ్. కాబట్టి ఈ క్యూరియాసిటీ ఉన్న వాళ్ళకి గాని, లేదు కారణం తెలుసుకుంటే బాగుండదనే వాళ్ళకు ఏ కారణం వల్ల ఎవరైనా గాని ఈ డిప్రెషన్‌లోకెళ్ళే అవకాశం ఉంది. అలాగే నెగెటివ్ థాట్స్ వచ్చేందుకు అవకాశం. ఓకే. మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు మనము రేమండ్ క్యాట్లిన్ ఒక గొప్ప సైకాలజిస్ట్ ఏమంటారంటే, సర్ఫేస్ కాగ్నిషన్స్, సోర్స్ కాగ్నిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సముద్రాన్ని చూసుకుంటే, సముద్రం పైన అలలు. వాటర్ వాటర్ ఉన్నట్టు. హ్మ్. కానీ లోపల జరిగే ప్రభావాల వల్ల అలలు అట్లా ఉద్భవించినప్పుడు అవును. అంటే సర్ఫేస్ లెవెల్‌లో ఇవన్నీ నెగెటివ్ థాట్స్ అన్నీ మనకు తెలిసి మన అవేర్‌నెస్‌లో ఉంటాయి. కానీ సోర్స్ దాని దాని యొక్క సోర్స్ ఏదైతే ఉందో ఉద్భవించడానికి కారకాలు మనం కనుక్కోవాలి. ఓకే. ఆ! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మీకెలా చెప్పాలంటే ఆహ్, ఒక ఒక స్టేబుల్ జాబ్‌లో ఉన్న వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం సాఫ్ట్‌వేర్ మార్కెట్‌లో కొంతమందిని లే ఆఫ్ చేస్తున్నారు. జాబులు పోతున్నాయని. అవును. అసలు సమస్య జాబ్ ఎక్కడ వెళ్తుందని ఆందోళన. అవును. కానీ పైకి కనిపించేవి మాత్రం నెగెటివ్ థాట్స్. అవును. కాబట్టి మనం ఎప్పుడు గాని హ్మ్. దాని యొక్క మూలాన్ని వెతకాలి మనం. ఓకే. ఓకే. అలాగే మనము నెగెటివ్ థాట్స్‌ని ప్లస్ ఈ యొక్క మూలాన్ని మనము ఒక వాటర్ ట్యాంకు, ఒక ట్యాప్. హ్మ్. వాటర్ ట్యాంక్‌లో డర్టీ వాటర్ ఉంటే ట్యాప్ నుంచి డర్టీ వాటర్ వస్తాయి. కరెక్ట్. ఆ వాటర్ ట్యాంక్‌లో ఫ్రెష్ మంచి వాటర్. ఫ్రెష్ వాటర్ ఉంటే ఫ్రెష్ వాటర్ వస్తాయి. అలాగే సమస్య అనేది ఎక్కడో లోపల మూలాల్లో ఉంది. నీ బంధాల్లో ఉందా? నీ జాబ్‌లో ఉందా? నీ ఫ్రెండ్‌షిప్‌లో ఉందా? లేకపోతే నీ బిజినెస్‌లో ఆ ప్రాబ్లమ్ వచ్చిందా? లేదా నీ ఏమన్నా సంఘర్షణలు నడుస్తున్నాయా? దాన్ని బట్టి ఆ వాటర్ ట్యాప్‌లో నుంచి అటువంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి దేన్ని ఫిక్స్ చేయాలి? ఈ వాటర్ ట్యాప్‌ని కాదు. ఆ ట్యాంక్‌ని ఫిక్స్ చేయాలి. ట్యాంక్ క్లీన్ చేపియాలి. So thank you, sir. You have given a wonderful example to understand.